అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చిల్లీ చికెన్ అంటే మనం రెస్టారెంట్స్లో తినే రెసిపీ గుర్తుకొస్తుందన్నమాట. దాంట్లో బోల్డన్ని సాసెస్ వేసి చేస్తారు. అయితే ఇవాళ నేను మీకు ఒక డిఫరెంట్ రకమైన చిల్లీ చికెన్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మన ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్. దీంట్లో ఏం సాసెస్ లేకుండా ఒట్టి పచ్చిమిరపకాయలతో ఇది మనం చేయబోతున్నాం. చాలా రుచిగా ఉంటుంది. సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చేయడం కోసం నేను అరకిలో బోన్లెస్ చికెన్ని తీసుకుంటున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు గట్టి పెరుగులో వేసి బాగా కలపాలి. దీన్ని ఇలానే 3 గంటల పాటు పక్కన పెట్టి నానబెట్టాలి. ఆ తర్వాత చూస్తే చికెన్ ఇలా చక్కగా పెరుగులో బాగా నాని కనిపిస్తుంది. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, అరచెక్క నిమ్మరసం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల రుబ్బిన ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసి అంత బాగా కలపాలి. మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేట్టు కలిపిన తర్వాత దీన్ని 2 గంటలు పక్కన పెట్టి చికెన్ని మ్యారినేట్ చేయాలి. ఆంధ్ర చిల్లీ చికెన్ చేయడం కోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ని వేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి చికెన్ని వేయించాలి. ఈ లోపల పచ్చిమిరపకాయ పేస్ట్ని రుబ్బుకోవాలి. దీనికోసం ఒక మిక్సర్ జార్లో 2 పచ్చిమిరపకాయలు, 1 గుప్పెడు కొత్తిమీర వేసి నీళ్లు పోయకుండా రుబ్బాలి. చూస్తున్నారు కదా, ఈ పేస్ట్ ఇలా గట్టిగా ఉండాలి. చికెన్ కొద్దిగా వేగిన తర్వాత రుబ్బుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఇందులో కరివేపాకులు వేసి ఇంకొక 10 నిమిషాలు ఇదంతా వేయించాలి. ఇదంతా పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేస్తే చికెన్ మాడిపోకుండా ఉంటుంది. ఈ రెసిపీ బాగా కారంగా ఉంటుంది. మీకు ఇంత కారం ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయలని తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే చికెన్ మొత్తం బాగా వేగింది. అంతే, ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూసారు కదా. ఇది మీరు స్టార్టర్గా సర్వ్ చేయొచ్చు, లేదంటే సైడ్ డిష్గా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.